సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1 32 వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాలకు మంగళవారం అంకురార్పణ వేదోక్తంగా జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు 32 వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప దంపతుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య వసంత నవరాత్రోత్సవాలను మొదలుపెట్టారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాగణాధిపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య మేళనము, కంకణ ధారణ, సర్వతోభద్ర మండలారాధన, ఆవాహిత దేవతాహ్వానము, యాగశాల ప్రవేశము వంటి వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1లోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో చైత్రశుద్ధ పాడ్యమి 9వ తేదీ మంగళవారం నుండి మొదలుకొని దశమి 18వ తేదీ గురువారం వరకు వసంత నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు పిలుపునిచ్చారు. భక్తుల సహకారంతో ఎంతో వైభవంగా నిర్వహించే వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఉత్సవాల విశేష పూజలు, యజ్ఞహోమాది వైదిక క్రతువులతో పాటు నవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం నయనమనోహరంగా జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప తెలిపారు. దశమి రోజున శ్రీ సీతారామ పట్టాభిషేకం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బైపాస్ రోడ్డు హౌసింగ్ బోర్డు ఫేస్ 1 శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో జరిగే ఎంతో విశిష్టమైన వసంత నవరాత్రుల పూజలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారామచంద్రుల పరిపూర్ణ కృపను పొంది తరించాలని నాయకోటి రామప్ప భక్తులకు పిలుపునిచ్చారు. अष्टो देवावसहस्रोऽन्यासः चतस्रो देवीरजराश्रमे आयुष्मते श्री गुरुभ्यो नमो नमः। श्रीमन्महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः।
శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కృతినామ సంవత్సర ఉగాది వసంతోత్సవ శుభాశిస్సులను అందజేస్తూ యుగ ఆది యుగాది కాలగణలలో కాలాన్ని లెక్కించే రోజు ఆరంభమైనటువంటి రోజు ఉగాది అని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. ఈ క్రోధినామ సంవత్సరంలో జనులంతా కూడా సుఖ సంతోషాలతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరుడు కలిగించాలని క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి సర్వత్ర వాళ్ళు సంకల్పించినటువంటి ప్రతి కార్యక్రమంలో జయం పొందాలని ఆశీస్సులను అందజేస్తూ ఉగాది రోజు నుంచి 9 రోజుల పర్యంతం మన స్థానిక సీతారామాంజనేయ శివాంజనేయ క్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం శ్రీ విద్యారామ ప్రయోక్త వసంత నవరాత్రోత్సవ మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. చాలా విశేషించిగా ఇక్కడ నవాయతన రాముణ్ణి అర్చించడం జరుగుతుంది. వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత. పరివార రాముణ్ణి అర్చిస్తే ఏం కలుగుతుంది అంటే పరివారమంతా కూడా అంటే లోకమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. లోక పరివారమంతా కూడా జంతుజాలముతో పాటు సర్వగణములన్నీ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి ఆశీస్సులు మనకు కలుగుతాయి. అందువల్ల ఇక్కడ విద్యా రామగ్రంథమాల ప్రకారంగా శ్రీ విద్యాగమోక్త సీతారామచంద్ర పరబ్రహ్మను అర్చించేటువంటి భాగ్యం సంగారెడ్డి ప్రజలకు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సుల చేత కొన్ని వత్సరములుగా స్థానిక రామ మందిరం నందు అదేవిధంగా ఇక్కడ శివాంజనేయ క్షేత్రం నందు ఈ 2 క్షేత్రాలలో ఈ విశేషమైనటువంటి అర్చన జరుగుతూ ఉంది. ఇక్కడ రామప్ప గారి యొక్క నిర్వహణలో భక్తులందరి యొక్క సహకారము చేత ఈ 10 రోజుల పాటు రోజుకొక విశేష యాగముతో పాటుగా సీతా జన్మోత్సవం, శ్రీరామ జన్మోత్సవం, సీతారామ కళ్యాణోత్సవం, సీతారామ పట్టాభిషేకోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి భక్తుడు కూడా తప్పకుండా విచ్చేసి సీతారామచంద్రస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు ఉగాది పురస్కరించుకొని రంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సంగారెడ్డి పట్టణం 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనవి. ఇప్పుడే మన గురువు గారు మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు ప్రారంభించినారు. పూజలు స్టార్ట్ అయినాయి. ఆ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరంలాగే ఈరోజు మొదలుకొని దశమి వరకు ప్రతిరోజు హోమము మరియు చివరగా నవరాత్రి నవమి నాడు కళ్యాణము, దశమి నాడు పట్టాభిషేకము శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటున్నాము. కాబట్టి పట్టణ ప్రజలందరూ వారి వారి సమయానుకూలంగా వచ్చి వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.